కోనోకార్పస్ ఈ మొక్కలు నిజంగానే ప్రకృతి విధ్వంసం చేస్తున్నాయా? మనుషులకు ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నాయా? పాకిస్తాన్ నుంచి పవన్ కళ్యాణ్ దాకా ఈ మొక్కలపై ఇంత సీరియస్గా ఎందుకు చర్చ నడుస్తోంది? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. కోనోకార్పస్ చెట్లపై కనీసం పిట్ట కూడా కూర్చోదని, అలాంటి చెట్లను బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ వ్యాప్తంగా నాటారని, వాటిని వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నట్టు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల సంచలన ప్రకటన చేశారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కోనోకార్పస్ మొక్కలను పెంచొద్దని అటవీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అందుకే ఇప్పుడు ఈ చెట్లు 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. శంకు రూపంలో అంటే కోనో ఆకారంలో పచ్చగా, అందంగా, ఆకర్షణీయంగా కనిపించే కోనోకార్పస్ మొక్కలు లేదా చెట్లు రహదారుల వెంబడి డివైడర్లలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. నగరాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు వివిధ దేశాలు గుబురుగా పెరిగే ఈ చెట్లను ఎంచుకున్నాయి. భారత్, పాకిస్తాన్, అరబ్, మధ్యప్రాచ్య దేశాల్లో ఈ మొక్కలను రహదారులు, గార్డెనింగ్, కమ్యూనిటీ, అవెన్యూ ప్లాంటేషన్లలో భాగంగా విస్తృతంగా పెంచారు. ఆ తర్వాత ఆయా ప్రభుత్వాలు తమ నిర్ణయంపై వెనక్కి తగ్గడం కనిపిస్తోంది. నగర సుందరీకరణలో భాగంగా హైదరాబాద్ నగరపాలక సంస్థ జీహెచ్ఎంసీ పరిధిలో ఈ మొక్కలను పెద్ద సంఖ్యలో పెంచారు. కోనోకార్పస్ పర్యావరణ, ఆరోగ్య సమస్యలకు కారణమవుతోందని వృక్ష, పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కోనోకార్పస్ మొక్కల పట్ల వ్యతిరేకత ప్రారంభమైంది. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరితవనం నర్సరీల్లో కోనోకార్పస్ను పెంచొద్దని 2022లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. కోనోకార్పస్ అమెరికా ఖండాల్లోని తీర ప్రాంతానికి చెందిన మొక్క. ఇది ప్రధానంగా ఉత్తర అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీర ప్రాంతంలో పెరిగే మాంగ్రూవ్ జాతి మొక్క. వేగంగా, ఎత్తుగా, పచ్చగా పెరుగుతుంది. అరబ్, మధ్యప్రాచ్య దేశాల్లో ఎడారి నుంచి వచ్చే దుమ్ము, ఇసుక తుఫాన్లకు, వేగంగా వీచే వేడిగాలులకు అడ్డుగోడగా పనిచేస్తుందని మొదట్లో ఈ మొక్కలను విస్తృతంగా నాటారు. ఏపుగా ఒక కోన్ షేప్లో పెరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాలను సందర్శించిన నర్సరీల నిర్వాహకులు, మన ప్లాంటేషన్ ఎక్స్పర్ట్స్ దీన్ని భారతదేశానికి తీసుకొచ్చారు. ఇక్కడ ముఖ్యంగా మున్సిపాలిటీలు, అర్బన్ ఏరియాల్లో నాటారు. మన ప్రాంతానికి చెందిన మొక్క కాదు కాబట్టి ఇది పర్యావరణ సంబంధ దుష్ప్రభావాలను కలిగిస్తుంది. అంతేకాకుండా శ్వాస సంబంధ వ్యాధులు, అనేక రకాల ఎలర్జీలకు కోనోకార్పస్ కారణమవుతుంది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కూడా అప్పట్లో కోనోకార్పస్పై విస్తృత చర్చ సాగింది. మహారాష్ట్రలో పూణే నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే పబ్లిక్ పార్కుల్లో కోనోకార్పస్ మొక్కల పెంపకాన్ని చేపట్టొద్దని స్థానిక పర్యావరణవేత్తలు అప్పట్లో తమ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు భూగర్భంలో ఉండే డ్రైనేజీ పైపులు, తాగునీటి పైపులను కూడా కోనోకార్పస్ మొక్క తన వేళ్లతో ధ్వంసం చేస్తోంది. అరబ్, మధ్యప్రాచ్య దేశాల్లో కోనోకార్పస్ను దమన్ అని పిలుస్తారు. పచ్చదనంతో పాటు వాతావరణంలో వేడి నియంత్రిస్తుందని, ఎడారి వాతావరణంలో దుమ్ము, ధూళి, గాలితో పాటు వచ్చే ఇసుకను అడ్డుకుంటుందని ఆ దేశాలు కోనోకార్పస్ను పెద్ద సంఖ్యలో పెంచాయి. అయితే కువైట్, ఖతార్, యుఏఈ లాంటి దేశాలు నర్సరీల్లో దీని పెంపకం, దిగుమతులను నియంత్రించాయి. కాంక్రీట్ వనాల మధ్య వేగంగా హరిత వాతావరణం తీసుకొచ్చేందుకు ఈ మొక్క దోహదపడుతుండడం ఆయా దేశాలు దీన్ని ఆదరించడానికి ప్రధాన కారణంగా చెప్తారు. సహజంగా మాంగ్రూవ్ జాతి మొక్కలు బలమైన వేర్లు కలిగి ఉంటాయి. దీంతో అవి భూగర్భంలో చొచ్చుకుపోయి అండర్ గ్రౌండ్ గుండా వేసిన కమ్యూనికేషన్, తాగునీరు, డ్రైనేజీ పైప్ లైన్లకు నష్టం చేస్తాయి. గోడలు, ఇతర నిర్మాణాలు వీటి వేర్లతో దెబ్బతింటాయి. ఇక వీటి పండ్లు, పూలు ఎందుకు పనికిరావని, ఆఖరికి పక్షులు కూడా దీనిపై గూళ్లు పెట్టవని, అందం, ఆకర్షణ తప్ప ఇతర ఉపయోగాలు కూడా పెద్దగా లేవంటారు. ఇరాక్ దేశంలోని మిసాన్ ప్రావిన్స్లో కోనోకార్పస్తో అక్కడి మౌలిక వసతులకు ఎదురైన పరిస్థితులు, కలిగిన నష్టాలపై యూనివర్సిటీ ఆఫ్ మిసాన్ 2020లో జరిపిన అధ్యయన ఫలితాల ఆధారంగా ఒక పరిశోధనా పత్రం ప్రచురించింది. గతంలో పాకిస్తాన్లోని కరాచీ, ఇస్లామాబాద్ క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఈ మొక్కలు పెంచడంపై స్థానిక పర్యావరణవేత్తలు ప్రభుత్వానికి తమ ఆందోళనను తెలియజేశారు. కరాచీ యూనివర్సిటీ బోటనీ విభాగం ఆధ్వర్యంలో కోనోకార్పస్తో పాటు ఇతర 32 జాతి మొక్కల వల్ల అక్కడి వాతావరణంలో ముఖ్యంగా గాలి నాణ్యతపై ప్రభావం పడుతోందన్న అంశంపై ఏరో బయాలజిస్టులు పరిశోధనలు నిర్వహించారు. కరాచీలో ఆస్తమా, శ్వాసకోశ పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉందని, అందుకు ఈ మొక్కలే కారణమని అందులో తేలింది. దేశవాళీ చెట్లనే పెంచాలని అక్కడి వృక్ష శాస్త్రవేత్తలు సూచించారు. భారీ ఎత్తున మొక్కలు నాటే హరితహారం లాంటి కార్యక్రమాల్లో దేశవాళీ మొక్కలనే నాటాలని బోటనిస్టులు సూచిస్తున్నారు.